బ్రేకింగ్ న్యూస్ అసెంబ్లీ లాబీలో మంత్రులు నారా లోకేష్ నిమ్మల మధ్య సరదా సంభాషణ జరిగింది. అనారోగ్యంతోనే నిమ్మల అసెంబ్లీకి హాజరు కావడంతో ఆరోగ్యం జాగ్రత్త అని ఆయనకు లోకేష్ సూచించారు. విశ్రాంతి తీసుకోవాలని కోరారు. నిన్నటితో పోలిస్తే ఇవాళ ఆరోగ్యం బాగానే ఉందని, ఆరోగ్యం సహకరించడం వల్లనే అసెంబ్లీకి వచ్చారని నిమ్మల లోకేష్తో అన్నారు. మీరు ఇలాగే సభకొస్తే సస్పెండ్ చేసి పంపాలా అని సరదాగా లోకేష్ వ్యాఖ్యానించారు. ప్రశాంతంగా నిద్రపోతేనే ఆరోగ్యం కుదుట పడుతుందని చెప్పారు. రెస్ట్ తీసుకోకపోతే యాపిల్ వాచ్ కొనిచ్చి దాని ద్వారా మీ స్లీపింగ్ టైంను మానిటర్ చేయాల్సి వస్తుందని అన్నారు లోకేష్. చూసే అడిగారు బయటకు వచ్చి కౌన్సిల్ వచ్చి అడిగారు ఏదన్నా రాత్రి హైదరాబాద్ వెళ్ళొచ్చు సిఎస్ఆర్ ఫండ్ కోసం అడిగారు ఫార్మర్ నిన్న సాయంత్రం ఇచ్చారు అపాయింట్మెంట్ మళ్ళీ మానేస్తాలేదు మాకు వస్తారని ఈవినింగ్ నిన్న మధ్యాహ్నం 2 గంటల కాలేదు సస్పెండ్ చేయాలి రాత్రి 10 గంటల సస్పెండ్ చేయించాలి సస్పెండ్ చేయించాలి సీరియస్గా యాపిల్ వాచ్ ఇస్తాను. మీ స్లీప్ మేము మానిటర్ చేస్తాం. ప్రశాంతంగా ఫ్రీగా ఉంటుంది. మేము బాగా వర్క్ లోడ్ టీవీ ఇస్తాం 10 నిమిషాలు మైండ్ డైవర్ట్ ప్రశాంతంగా కళ్ళలో కూడా మీకు పోలవరం కనపడుతుంది, నాకేమో పాఠశాలలో కనపడుతుంది. అసెంబ్లీ లాబీలో మంత్రులు లోకేష్ నిమ్మల మధ్య సరదా సంభాషణ జరిగింది. అనారోగ్యంతోనే నిమ్మల అసెంబ్లీకి హాజరు కావడంతో ఆరోగ్యం జాగ్రత్త అని ఆయనకు లోకేష్ సూచించారు. విశ్రాంతి తీసుకోవాలని కోరారు. నిన్నటితో పోలిస్తే ఇవాళ ఆరోగ్యం బాగానే ఉందని, ఆరోగ్యం సహకరించడం వల్లే అసెంబ్లీకి వచ్చానని నిమ్మల లోకేష్తో అన్నారు. మీరిలాగే సభకొస్తే సస్పెండ్ చేసి పంపాలా అని సరదాగా లోకేష్ వ్యాఖ్యానించారు. ప్రశాంతంగా నిద్రపోతేనే ఆరోగ్యం కుదుట పడుతుందని చెప్పారు. రెస్ట్ తీసుకోకపోతే యాపిల్ వాచ్ కొనిచ్చి దాని ద్వారా మీ స్లీపింగ్ టైమ్స్ మానిటర్ చేయాల్సి వస్తుందన్నారు లోకేష్. డిప్యూటీ స్పీకర్ సార్ కొంచెం మంత్రి గారిని రెస్ట్ తీసుకోమని మీరు చెప్పాలి. ఎందుకంటే నిన్న కూడా జ్వరంతో వచ్చారు, కౌన్సిల్ కూడా జ్వరంతో వచ్చారు. చెప్పా రెస్ట్ తీసుకోండి, 2 రోజులు కోలుకోవాలి, మీరు సరి పడుకోవట్లేదని చెప్తాను వినట్లేదు. మీరన్నా చెప్తే వింటారు మీరన్నా రూలింగ్ ఇస్తే కానీ వింటారు అధ్యక్ష. ఎందుకంటే పాప చాలా ఇబ్బంది పడుతున్నారు. అది వెరీ సీరియస్ సబ్జెక్ట్. ఈజ్ నాట్ కీపింగ్ వెల్. అయినా కూడా ప్రశ్నకు సమాధానం చెప్పడానికి వచ్చారు. అన్నా చెప్పండి చెప్పండి సార్ ఒప్పుకుంటారు. అదేంటి సార్ వద్దంటారు? అత్యంత క్లిష్టమైన శాఖ మన గౌరవనీయులైన నిమ్మల రామానాయుడు గారు చేస్తున్నారు అధ్యక్ష. మంచినీరు డాక్టర్ రామానాయుడు గారు మా ఊరే కాబట్టి స్పెషల్ ఫోకస్ ఉంటుంది. మా జిల్లా అధ్యక్ష, నేను పుట్టిన ఊరు పక్కనే వారి ఊరు. విశాఖ జిల్లా కాదు, నర్సాపూర్ దగ్గర మీ ఇది. కానీ ఆయనకి ఎన్నో సేవలు చేస్తున్నారు. అంటే మనకి విజయవాడలో వచ్చిన ఫ్లడ్స్లో కానీ, లేకపోతే పోలవరం ప్రాజెక్టు గురించి కానీ ఆయన పడుతున్న కష్టాన్ని అందరూ గుర్తిస్తున్నారు. ఆయన ఆరోగ్యం బాగున్నప్పుడు ఆయన సభకు రావటం అనేది సబబు కాదు అధ్యక్ష. దయచేసి గౌరవ మంత్రి గారిని రెస్ట్ తీసుకుని ఆయన ఆరోగ్యం కుదిరిపడిన తర్వాతే సభకు రావాలి తప్ప నార్మల్గా లేకుండా మీరు ఒక రూలింగ్ ఇచ్చి మన అందరి తరపున కూడా వారికి విన్నవించుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. శనివారాల్లో రికవర్ అవుతారు మంత్రి గారు. డ్రిప్ లైన్తో వచ్చారు అధ్యక్ష. చూస్తే ఇంకా ఉంది చేయికి డ్రిప్ లైన్లో ఉంది.